గుంటూరు ఛానల్ నల్లాలో నల్లమడ్డ కోసం 900 కోట్లు ఖర్చవుతుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మొదటగా 100 కోట్లు ముందు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామని తెలిపారాయన. నాంబార్డ్ ద్వారా మిగతా నిధులు మంజూరు చేయాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించిన పెమ్మసాని యువతకు ఎన్నో రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు గుర్తిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కేంద్ర మంత్రి. పార్లమెంటులో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్ కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ మూడు డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్ లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి గుంటూరు డ్రైన్ నల్ల, అదే విధంగా నల్లమడ డ్రైన్, అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 క్రోర్స్, టోటల్ 150 క్రోర్స్ అన్న బడ్జెట్ లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్ గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 years లో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. గుంటూరు పార్లమెంట్ లో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్ కి సంబంధించినవి. ఇందులో